మాసం చివరి రోజు అమావాస్య పర్వదినం సందర్భంగా నంద్యాల పట్టణంలోని ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలో కేదారేశ్వర సమేత ప్రథమానందీశ్వరునికి 1,00,000 బిల్వార్చన, పుష్పాలంకరణ, వినాయకునికి పుష్పాలంకరణ, అమ్మవారికి గాజులతో ప్రత్యేక అలంకరణ, వెంకటేశ్వర స్వామివారికి పుష్పాలంకరణ చేయడం జరిగింది. భక్తులు ఆలయ ఆవరణంలో దీపాలను వెలిగించి ప్రత్యేక నోములను నిర్వహించారు. చివరి రోజు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు క్యూలైన్లలో పెద్ద ఎత్తున చేరుకున్నారు. సాయంత్రం స్వామి అమ్మవార్లకు రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీ కేదారేశ్వరి సమేత ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానము నంద్యాల నందు ఈ కార్తీక మాసము నెల మొత్తము కూడా ఎంతో రంగ వైభవంగా జరిగింది. ఈరోజు అమావాస్య పర్వదినము. ఇక్కడ తిరునాళ్ళ అమావాస్య రోజు తిరునాళ్ళ చేస్తారన్నమాట. మామూలుగా అయితే 4వ సోమవారము కార్తీక మాసం అయిపోయిందని చాలా మంది అనుకుంటారు. కాదండి, అమావాస్య రోజుతో ఈ కార్తీక మాసం ముగిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ తిరునాళ్ళ కార్యక్రమం ముగిస్తారు. తర్వాత వినాయకునికి పుష్పాలంకారము, స్వామికి శివునికి బిల్వార్చన, తర్వాత బిల్వంతో పూలతో అలంకారము, అమ్మవారికి గాజులతో, వెంకటేశ్వర స్వామికి పుష్పాలతో అలంకారం చేసి సాయంకాలము రథోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము.